డాడీ, మీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. చెప్పాది. నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. నువ్వు ఎలాగో బయలుదేరావు కదా. అది కాదు డాడీ, మరేమో ఇక్కడ పరిస్థితి బాగోలేదు. ఏమైంది డాడీ? అంత పెద్ద విషయం ఏం కాదు. నువ్వు వస్తున్నావు కదా, మాట్లాడుకుందాం. అలాగే. సరే, ఫోన్ పెట్టేస్తున్నాను. కారు డ్రైవింగ్ జాగ్రత్త. అలాగే డాడీ. వసు, డాక్టర్ గారు ఏమన్నారు? భయపడాల్సిందేమీ లేదంటండి. హార్ట్ అటాక్ అయితే కాదంట, కాస్త లోబీపీ అంట. 2 రోజుల్లో మన ఇంట్లో పెళ్ళుందని చెప్పావా? కంగారు పడక్కర్లేదు, కాస్త కనిపెట్టుకుని ఉంటే సరిపోతుందన్నారు. అలాగా? సరే. ఆదిత్య శ్రీశైలం నుంచి బయలుదేరట, ఇప్పుడే ఫోన్ చేశాడు. అలాగా, పోనీలేండి, అంతా మంచి జరుగుతుంది. ప్రతిదీ ప్లాన్ ప్రకారం బాగా ఆలోచించి చేసే ఈ ఆదిత్య 2 రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఇలా ఎలా చేశాడా అని సింప్లీ అన్బిలీవబుల్. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. కానీ నా జీవితంలో నాకు ఇలా జరుగుతుందని నేను ఊహించలేదు. నా పెళ్లి ఎవరితోనో నిశ్చయమైంది, అది కూడా నా ఇష్టాలతో జరగలేదు. ఆశ్చర్యంగా ఈరోజు నా పెళ్లి మీతో జరిగిపోయింది. ఇది కూడా నేను ఊహించలేదు. నాకు ఎలా అనిపిస్తుందంటే, నాకు ఊహ తెలిసినప్పటి నుండి నాకు జరగవలసినవన్నీ దగ్గరుండి ఎవరో జరిపిస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఇవన్నీ నాకు సంకేతాల ద్వారా తెలుస్తుంటాయి, కలలుగా వస్తాయి. అలా వచ్చిన కలలన్నీ నిజమవుతాయి. మహేష్ ఎక్కడికి వెళ్ళుంటాడబ్బా? మహేష్! యాండి, మన ఆది పెళ్ళవగానే సత్యనమూర్తి వ్రతం చేసుకుందాం. యాండి, నేను చెప్పేది వింటున్నారా లేదా? వింటున్నాను వసు. వ్రతం సంగతి తర్వాత ఆలోచిద్దాం, మొదట పెళ్లి జరగని. అదేమిటండి, వ్రతం చేసుకోవటం అనేది సాంప్రదాయంగా ఎప్పటి నుంచో వస్తున్నదే కదా. ఇంట్లో నిర్విఘ్నంగా శుభకార్యం జరగగానే వ్రతం చేసుకోవాలి. నేను అదే చెప్తున్నాను, మొదట ఏ ఆటంకం లేకుండా ఈ శుభకార్యం జరగని. ఎందుకు అలాంటి అశుభ మాటలు మాట్లాడతారు? ఆదికి పెళ్లి కుదిరినప్పటి నుండి ఎన్ని సంఘటనలు జరిగాయో చూసావు కదా. ఆదికి యాక్సిడెంట్ జరగడం, మా నాన్నగారి ఆరోగ్యం బాగోలేకపోవడం, ఆ రోజు నిశ్చితార్థం జరిగినప్పుడు మహేష్ ప్రవర్తన, అన్నీ చూస్తున్నాం కదా. నాకు మహేష్ గురించే దిగులండి. ఆ రోజు సురేఖను, ఈ రోజు శివయ్య తాతను. అసలు వాడికి ఏం చెప్పొచ్చిందో అర్థం కావటం లేదే. నువ్వు చందుతో మాట్లాడి వాడికి ఏదైనా మంచి ట్రీట్మెంట్ ఇప్పించమను, ఖర్చుకి వెనకాడొద్దని చెప్పు. మహేష్, నన్ను మహేష్, ఏమైందిరా నీకు? ఎందుకు అలా ప్రవర్తిస్తున్నావు? ఏమైంది నాన్న నీకు? ఏం మాట్లాడుతున్నావురా? ఆ తర్వాత అరుంధతి,